మరి నేను కూడా చూస్తూ ఉంటే ఏదైతే ఈ పుట్టపర్తికి సంబంధించి 193 చెరువుల్లోనే మోసం దగా కాదు అధ్యక్ష. ఇప్పుడే కాళా శ్రీనివాసులు గారు కూడా చెప్పారు, ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ అంటే ఈవేళ ఏదైతే రాయలసీమకు ఒక లైఫ్ లైన్ అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు అంటే దగ్గర 4 ఉమ్మడి జిల్లాలంటే దగ్గర 40 నియోజకవర్గాలకి తాగునీరు, త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు హెచ్ఎన్ఎస్ఎస్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అధ్యక్ష. మరి హెచ్ఎన్ఎస్ఎస్ లో కూడా ఏ రకంగా మోసం దాగా చేశాడంటే నిజంగా ఒక పక్కన చెప్తూ ఉంటాడు నేను రాయలసీమ బిడ్డనని, కానీ మళ్ళీ అదే రాయలసీమకి ఒక ద్రోహిగా మరి గత ముఖ్యమంత్రి ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అడిగినట్టుగా 193 చెరువులకి నీరు ఇవ్వాలన్నా, లేదంటే ఏదైతే కాలువ శ్రీనివాసులు గారు చెప్పినటువంటి ఏదైతే భైరవాణి తెప్పకి వాళ్ళ ప్రాజెక్టుకి నీళ్లు ఇవ్వాలన్నా మెయిన్ హెచ్ఎన్ఎస్ఎస్ లో నీళ్లు ఉండవలసిన అవసరం ఉంది అధ్యక్ష. మరి అదే హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి మరి ఏదైతే 2014, 2019 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసినటువంటి పనులు తప్ప 2019, 2024 గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనులు 0 అధ్యక్ష. మరి మొన్న నేను కూడా కొద్దిగా మీడియాలో చూసాను అధ్యక్ష, ఏదో వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్మెల్యే లేదు మేము ధర్నా చేస్తాము, దీక్షలు చేస్తామంటే నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే మీ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నా, మీరు ఏదైనా ధర్నా చేయాలన్నా, దీక్ష చేయాలన్నా ఆ రోజు 2019, 2024 నీ పరిపాలన 5 సంవత్సరాల్లో నీ ముఖ్యమంత్రి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో ఆ రోజు 3850 క్యూసిక్లకు అవసరమైనటువంటి మోటార్లు హెచ్ఎన్ఎస్ఎస్ లో రెడీగా ఉన్నప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో ఉన్న మోటార్లు కూడా ఉపయోగించుకోకుండా కేవలం 1800, 2000 క్యూసిక్లు మాత్రమే తీసుకుని ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ కి దగా చేసినటువంటి తాడేపల్లి ముందు నువ్వు ధర్నా చేయాలి తప్ప ఇప్పుడు కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష.